నుంచి విప్లవం వికసిస్తుందన్నారు. నేడు అదే గొట్టం నిశ్శబ్దమై అడవిలో ముగింపు పలుకుతోంది. దశాబ్దాల రక్తపాతం, తరతరాల అణిచివేత, వందలాది ఎన్కౌంటర్లు, వేలాది ప్రాణాల త్యాగాలు ఇవన్నీ ఇప్పుడు చరిత్ర పుటల్లో కలవబోతున్నాయా? మావోయిస్టుల సామ్రాజ్యం కుప్పకూలుతోంది. మార్చి 31 ఒక డెడ్ లైన్, ఒక సంకల్పం, ఒక సరికొత్త ఆశయం. విప్లవ కోటల వెనుక అసలేం జరుగుతోంది? అగ్రనేతలు అడవిని ఎందుకు వదులుతున్నారు? సాంకేతికత ముందు సిద్ధాంతం ఎందుకు మోకరిల్లింది? మొండి పట్టుదలతో కొందరు, ప్రాణభయంతో మరికొందరు. చీలిపోయిన దళాల మధ్య సాగుతున్న ఆ తుది పోరాటమే మావోయిజం డిడ్ ఎండ్. వన్స్ ఫైరింగ్ స్టార్ట్ అయితే నో స్టాపింగ్ అంటున్న బలగాల మధ్య అడవి బాట అస్తమిస్తున్న తీరుగా సాగుతున్న ఆ వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. దేశం సుభిక్షంగా ఉండాలి, మావోయిజం నశించాలి, అభివృద్ధి ఫలాలు మారుమూల గిరిజనుడి గడప తట్టాలి. ఇవేవో కేవలం ఆకర్షణీయమైన నినాదాలు మాత్రమే కాదు, దశాబ్దాల రక్తపాతానికి ముగింపు పలికే ఒక బలమైన జాతీయ సంకల్పంగా పరిణమించాయి. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యం వస్తుందన్న కాలం చెల్లిన సిద్ధాంతం నుంచి సమ్మిళిత అభివృద్ధి ద్వారానే అణచివేత సాధ్యమన్న వాస్తవికత వైపు దేశం అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం విధించుకున్న మార్చి 31 గడువు సమీపిస్తున్న తరుణంలో భారత అంతర్గత భద్రతా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇది కేవలం ఒక సాయుధ పోరాట ముగింపు మాత్రమే కాదు, తరతరాల వెనుకబాటుతనం నుంచి విముక్తి పొందే సరికొత్త వికాసానికి నాందిగా భావించాలి. ప్రభుత్వం విధించుకున్న గడువు కన్నా ముందే మావోయిస్టుల సామ్రాజ్యం కుప్పకూలిన తీరు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకప్పుడు దేశంలోని 3వ వంతు భౌగోళిక ప్రాంతాన్ని ప్రభావితం చేసిన ఎర్ర సైన్యం నేడు కేవలం 3 జిల్లాలకే పరిమితం కావడం గమనార్హం. దశాబ్దాల పాటు భీతి గొల్పిన నక్సలిజం నేడు అస్తమించిన సూర్యుడిలా కనిపిస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను విశ్లేషిస్తే మావోయిస్టులకు ఇది సంపూర్ణ డెడ్ ఎండ్ అని అర్థమవుతోంది. భద్రతా దళాల జల్లెడ ఒకవైపు, ప్రజల్లో ఆదరణ తగ్గడం మరోవైపు వారి కోటలను పెకిలించి వేస్తున్నాయని చర్చనీయాంశమైంది. అరణ్యంలో రాజ్యాధికారం కలలు కన్న వ్యవస్థ నేడు తన ఉనికి కోసమే పోరాడాల్సిన దుస్థితికి చేరిందని గ్రహించాలి. చెరువు ఎండిపోతే చేపలు మనుగడ సాగించలేవు అన్న సామెత మావోయిస్టుల ప్రస్తుత స్థితికి అద్దం పడుతోంది. ప్రజల మద్దతు లేని ఏ విప్లవమైనా మనుగడ సాగించలేదని నేటి సామాజిక పోకడలు రుజువు చేస్తున్నాయి. ఆదరణ పొందిన అన్నలు నేడు మారుతున్న కాలంతో పాటు ఒంటరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన అడవి బిడ్డల ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చేశాయి. మావోయిస్టుల సాయుధ సిద్ధాంతం కంటే తమ బిడ్డల భవిష్యత్తు, నాణ్యమైన చదువు, ఉపాధి ముఖ్యమనే ధోరణి గిరిజన గూడాల్లో బలంగా నాటుకుంది. ఇది మావోయిస్టు పార్టీకి తగిలిన కోలుకోలేని దెబ్బగా విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు దట్టమైన అడవులు, కొండలు మావోయిస్టులకు కవచంలా రక్షణ కల్పించేవి. కానీ నేడు అత్యాధునిక సాంకేతికత ఆ కవచాన్ని ఛిద్రం చేస్తోంది. డ్రోన్ నిఘా, ఉపగ్రహ ఛాయా చిత్రాలు, అత్యాధునిక కమ్యూనికేషన్, ఇంటర్సెప్షన్ పరికరాలు వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నాయి. భద్రతా దళాలు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడులు చేస్తూ ఉండడంతో నక్సలైట్లు తమ ఉనికిని కాపాడుకోవడం అసాధ్యంగా మారింది. సాంకేతికతే వారికి శాపంగా మారింది. వారి రక్షణ వలయాలను తుత్తునియ్యలు చేస్తోందని అర్థమవుతోంది. ఇంటెలిజెన్స్ గ్రిడ్ బలోపేతం కావడం వల్ల అడవిలో ఏ మూలన ఏం జరుగుతుందో క్షణాల్లో అధికారులకు తెలిసిపోవడమే ఈ పతనానికి ప్రధాన కారణంగా భావించాలి. కేవలం బాహ్య దాడులే కాదు, లోలోపల రగులుతున్న విభేదాలు కూడా మావోయిస్టు వ్యవస్థను కుప్పకూల్చాయి. అగ్రనేతల మధ్య సమన్వయ లోపం, కొత్త రిక్రూట్మెంట్లు లేకపోవడం, కేడర్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలు ఆ పార్టీని బలహీనపరిచాయి. యువత విప్లవ మార్గాన్ని ఎంచుకోకపోవడం, ఉన్న సీనియర్లు వయసురీత్యా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం వల్ల నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కఠినమైన క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న వ్యవస్థ నేడు అంతర్గత పోరుతో విచ్ఛిన్నమవుతున్నట్లు
సంకేతాలు ఇస్తోంది. సిద్ధాంతం కంటే మనుగడే ప్రధానంగా మారిన తరుణంలో ఆ పార్టీలో ఐక్యత కరువైందని విశ్లేషిస్తున్నారు. గత 5 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే మావోయిస్టుల పతనం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. 2010లో వేలల్లో నమోదైన హింసాత్మక ఘటనలు 2025 నాటికి కనిష్ట స్థాయికి పడిపోవడం ఒక చారిత్రాత్మక మార్పుగా విశ్లేషించాలి. వేలాది మంది అరెస్టులు, వేల సంఖ్యలో లొంగుబాట్లు ప్రభుత్వ వ్యూహానికి లభించిన విజయంగా భావించాలి. ముఖ్యంగా 2025లో వందలాది మంది మావోయిస్టులు మరణించడం, భారీగా ఆయుధాలు, ఐఈడీలు పట్టుబడడం చూస్తుంటే వారి నెట్వర్క్ పూర్తిగా చిన్నాభిన్నమైందని అర్థమవుతోంది. వ్యవస్థీకృత హింస ఇప్పుడు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని హోంశాఖ గణాంకాలు సంకేతాలిస్తున్నాయి. ఒకప్పుడు అజేయమైన శక్తులుగా భావించిన నేతలు నేడు జనజీవన స్రవంతిలో కలుస్తుండడం విశేషం. తెలంగాణలో చంద్రన్న, సుజాత వంటి కీలక నేతలు, ఛత్తీస్గఢ్లో రణ్ధీర్, రూపేష్ వంటి కమాండర్లు లొంగిపోవడం మావోయిస్టు పార్టీ పునాదులను కదలించిందని భావించాలి. యుద్ధక్షేత్రం నుంచి వారు వెనక్కి తగ్గడం అంటే అది కేవలం వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు, విప్లవ పంథాపై నమ్మకం సడలిపోవడానికి ఒక నిదర్శనం. మునిగే నావను ఎలుకలు వదిలిపెట్టినట్లు క్షేత్రస్థాయి క్యాడర్ అంతా ఒక్కొక్కరుగా పక్కకు తప్పుకోవడం వల్ల అగ్రనాయకత్వం ఏకాకిగా మారిందని విశ్లేషిస్తున్నారు. ఈ భారీ స్థాయి లొంగుబాట్లు మిగిలిన వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. యుద్ధం చేయాలన్నా, ఒక పార్టీని నడపాలన్నా ఆర్థిక వనరులు అత్యంత కీలకం. కేంద్ర ప్రభుత్వం ఈసారి మావోయిస్టుల ఆర్థిక మూలాలపై నేరుగా గొడ్డలి దెబ్బ వేసింది. నిధుల సేకరణ మార్గాలను మూసివేయడం, వారి వెనుక ఉన్న ఆర్థిక సహకారుల గుట్టు రట్టు చేయడం ద్వారా వారి వెన్నెముకను విరిచేశారు. నిధులు లేక, అవసరమైన సామాగ్రి అందక క్యాడర్ చెల్లాచెదురవుతోంది. తుపాకీ గుండు కంటే ఈ ఆర్థిక దిగ్బంధనం మావోయిస్టు పార్టీని మరణశయ్యపైకి చేర్చిందని చర్చనీయాంశమైంది. ఎన్ఐఏ వంటి సంస్థలు రంగంలోకి దిగి వారి ఆస్తులను జప్తు చేయడం మావోయిస్టు వ్యవస్థకు ఊపిరి సలపకుండా చేస్తోందని గ్రహించాలి. తుపాకీతోనే కాకుండా రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులతో ప్రభుత్వం సమాధానం చెప్పడం వల్ల ఒక గొప్ప సామాజిక మార్పు వచ్చింది. వామపక్ష తీవ్రవాదం ప్రభావిత ప్రాంతాల్లో వేల కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించడం, వేలాది మొబైల్ టవర్ల ఏర్పాటు ద్వారా మారుమూల గూడాలను ప్రపంచంతో అనుసంధానించారు. ఏకలవ్య పాఠశాలలు, బ్యాంకింగ్ సేవలు, ఐటీఐల ఏర్పాటుతో గిరిజన యువతకు ఉపాధి మార్గాలు లభించాయి. ఆకలి ఉన్న చోట ఆవేశం పుడుతుంది అనే సూత్రాన్ని గమనించిన ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఆకలిని తీర్చడం వల్ల విప్లవం నీరుగారిందని విశ్లేషించాలి. ఇది కేవలం అణచివేత కాదు, ఇది విముక్తి అని అర్థమవుతోంది. నేడు దేశవ్యాప్తంగా కేవలం 4 అగ్రనేతలు మాత్రమే మిగిలి ఉన్నారనే వార్త విస్మయం కలిగిస్తోంది. ఒకప్పుడు దేశాన్ని శాసించిన పొలిట్ బ్యూరో నేడు నామమాత్రంగా మారింది. దేవ్జీ ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నప్పటికీ ఆయన చుట్టూ ఉన్న బలగం కరిగిపోతుండడం గమనార్హం. బసవరాజు వంటి కీలక సభ్యుల మరణం, గణపతి వంటి వారి అనారోగ్యం మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ. వన్స్ ఫైరింగ్ స్టార్ట్ అయితే నో స్టాపింగ్ అన్న చందంగా ప్రత్యేక దళాలు జల్లెడ పడుతుండటంతో క్యాడర్ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం కాల్పుల విరమణ కోరుతుండగా మరో వర్గం ఆయుధమే పరిష్కారమని మొండిగా పట్టుబట్టడం వారి అంతర్గత సంక్షోభాన్ని బాహ్య ప్రపంచానికి వెల్లడిస్తోంది. భద్రతా దళాల గాలింపు చర్యలు ఇప్పుడు కేవలం కొన్ని నిర్దిష్ట అటవీ ప్రాంతాలకే పరిమితం కావడం విశేషం. ఇంద్రావతి నేషనల్ పార్క్, సారండా అడవుల వంటి ప్రాంతాలే లక్ష్యంగా సాగుతున్న నిఘా ఆధారిత ఆపరేషన్లు సత్ఫలితాలనిస్తున్నాయి. తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లో వ్యవస్థీకృత నెట్వర్క్ దాదాపు కనుమరుగైంది. గత ఏడాది కాలంలో వందలాది ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా మావోయిస్టుల దాడుల సామర్థ్యాన్ని బలగాలు నిర్వీర్యం చేశాయని విశ్లేషిస్తున్నారు. ఇకపై ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా అవి కేవలం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోనే పరిష్కరించబడే స్థాయికి సమస్య తగ్గిందని హోంశాఖ భావిస్తోంది.
మార్చి 31 లక్ష్యం దిశగా దేశం వేగంగా దూసుకుపోతోంది. వామపక్ష తీవ్రవాదం అంతం కావడం అంటే కేవలం హింస ఆగిపోవడం మాత్రమే కాదు, అడవి బిడ్డల జీవితాల్లో శాశ్వత వెలుగు నిండడం. హింస లేని సమాజం, అభివృద్ధి చెందిన గ్రామాలు, సమాన అవకాశాలు కలిగిన నవభారతం ఆవిష్కృతమవుతోంది. దశాబ్దాల రక్తపాతానికి స్వస్తి పలుకుతూ శాంతి బాటలో దేశం పయనిస్తున్న తీరు అభినందనీయమని భావించాలి. విప్లవం అంటే విధ్వంసం కాదు, అది విజ్ఞానంతో కూడిన వికాసం అని నేటి సామాజిక పరిస్థితులు నిరూపిస్తున్నాయి. తుపాకీ గొట్టం మూగబోయిన చోట ఇప్పుడు ప్రగతి గీతం వినిపిస్తోంది. కాలాన్ని ఎదిరించి నిలిచేదే సిద్ధాంతం. కానీ కాలంతో పాటు మారని ఏ సిద్ధాంతమైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదని మావోయిజం పతనం నిరూపిస్తోంది. తుపాకీ గొట్టం కేవలం వినాశనాన్ని మాత్రమే సృష్టించగలదు, కానీ కలం, కరెంటు, రోడ్డు మాత్రమే ఒక జాతి తలరాతను మార్చగలదని నేడు అడవి బిడ్డలు నమ్ముతున్నారు. ఆయుధం వేట ముగియవచ్చు, కానీ ప్రభుత్వం నిర్దేశించుకున్న మార్చి 31 గడువు కేవలం ఒక పార్టీ ముగింపుగా మాత్రమే మిగిలిపోకూడదు. అది మారుమూల గిరిజనుడికి దక్కిన సామాజిక న్యాయానికి సాక్ష్యంగా నిలవాలి. హింస లేని గూడెంలో అభివృద్ధి బాట పడాలి. నక్సలిజం అస్తమించిన చోట సరికొత్త ప్రగతి భానుడు ఉదయించాలి. అప్పుడే ఈ క్లీన్ స్వీప్ ఆపరేషన్కు అసలైన అర్థం, పరమార్థం. తుపాకీని వీడిన అన్నలు, జనజీవన స్రవంతిలో కలిసిన తమ్ముళ్ళు, అంతిమంగా గెలవాల్సింది ప్రజాస్వామ్యం, వికసించాల్సింది మానవత్వం.